తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీక, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు గారి నిలువెత్తు విగ్రహం హైదరాబాద్ నడిబొడ్డున ఏర్పాటు చేయబడింది. అమీర్పేట్ మైత్రీవనం కూడలికి ఎన్టీఆర్ సర్కిల్గా నామకరణం చేయగా, కొత్తపేటలో రూపొందించిన 11 అడుగుల విగ్రహాన్ని మే 28న రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమం తెలుగు ప్రజల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. రాజోలు గ్రామ పంచాయతీలో ఆన్లైన్ పన్నుల విధానాన్ని పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పంచాయతీలు తమ సొంత ఆదాయాన్ని పెంచుకొని అభివృద్ధి చెందాలని అన్నారు. ఆన్లైన్ విధానం వల్ల పారదర్శకత పెరుగుతుందని చెప్పారు. అలాగే రాజమండ్రిలో కాలువల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కువగా ఉండడంపై అసంతృప్తి వ్యక్తం చేసి వెంటనే శుభ్రపరిచే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గోదావరి ప్రాంతంలో కాలుష్య నివారణకు 100 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారితో మంగళవారం రాత్రి రాజమహేంద్రవరంలో పలువురు సినీ నిర్మాతలు భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి సంబంధిత విషయాలపై చర్చించారు. ఈ సమావేశంలో నిర్మాతలు వై రవిశంకర్, సూర్యదేవర నాగవంశీ, సాహు, గారపాటి, కిల్లారు వెంకట సతీష్, చెరుకూరి సుధాకర్ పాల్గొన్నారు. విశాఖపట్నం బురుజుపేటలోని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి భక్తులు శ్రీమతి ఎస్ కృష్ణవేణి కుటుంబ సభ్యులు హుందాగా విరాళాలు అందజేశారు. అన్నదాన కార్యక్రమం కోసం 3 లక్షలు, ఆలయ అభివృద్ధి నిమిత్తం కుటుంబ సభ్యులు మరో 2 లక్షలు చెక్కుల రూపంలో సమర్పించారు. అలాగే 34,000 విలువైన అష్టలక్ష్మి వెండి చెంపును అమ్మవారికి కానుకగా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించి వేద ఆశీర్వచనం అనంతరం శేష వస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు. శ్రీకాకుళం పరిధిలోని నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో డిప్యూటీ సిహెచ్ వెంకటేశ్వర్ పాల్గొని విజేతలకు ట్రోఫీలు అందజేశారు. ధ్యానం వల్ల ఏకాగ్రత, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని పేర్కొన్నారు. యువత క్రీడలతో పాటు ధ్యానం, యోగా వంటి వాటిపై కూడా దృష్టి పెట్టాలని సూచించారు. శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయ ప్రాంగణంలో జరిగిన చిన్న జిఆర్ స్వామి తండ్రి లక్ష్మీనారాయణ స్వామి ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం భక్తి శ్రద్ధల మధ్య జరిగింది. ఈ కార్యక్రమంలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, సింహాచలం దేవస్థానం బోర్డు సభ్యుడు దామోదర్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే కె నాగేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకు సింహాచలం దేవస్థానం తయారు చేసిన శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ప్రసాదాన్ని సుమారు 1000 మందికి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, భక్తులు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొన్నారు. మహన్నాడు ఈ ఏడాది నెల్లూరు సిటీ నియోజకవర్గంలో 14 క్లస్టర్లో ఇంటి పండగలా నిర్వహించాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ పిలుపునిచ్చారు. మహన్నాడు విజయవంతం కోసం ప్రతి క్లస్టర్లో ప్రత్యేక బాధ్యతలు తీసుకొని వచ్చేవారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకోవాలని నేతలకు సూచించారు. లేపాక్షి అవుట్సోర్స్ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. ఉద్యోగుల జీతాలు పెంచాలని నిర్ణయిస్తూ ప్రస్తుతం ఇస్తున్న మూల వేతనంపై 10% పెంపుకు ఆమోదం తెలిపారు. 2025-26 సంవత్సరానికి 60.75 కోట్ల వ్యయానికి మంత్రి సవిత ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. దీంతో లేపాక్షి అవుట్పుట్ సోర్సింగ్ ఉద్యోగులు సీఎం చంద్రబాబు నాయుడుకు, మంత్రి సవితకు ధన్యవాదాలు తెలిపారు. విశాఖపట్నంలో ఇందిరా నవ్యాంధ్ర వాయిస్ మాసపత్రిక ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. పత్రికను సీనియర్ జర్నలిస్టులు, ప్రజా ప్రతినిధులు ఆవిష్కరించారు. ప్రజా సమస్యలు, సామాజిక అంశాలపై నిష్పక్షపాత వార్తలు అందించడమే పత్రిక లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. విశాఖపట్నం పెద్దగంట్యాడ మండలం జీవీఎంసీ 77వ వార్డులో అప్పికొండ గ్రామదేవత పరదేశమ్మ తల్లి పండగ మహోత్సవం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, గ్రామోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్యే పి రమేష్ బాబు పాల్గొని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ ప్రజలు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి భావనతో అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.
పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని ఆల్ ఇండియా సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో పరవడలో నిరసన చేపట్టారు. పెట్రోల్పై లీటరుకు 116.66, డీజిల్పై 104.37 వరకు ధరలు పెంచడం వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. పెందుర్తి నియోజకవర్గంలో ప్రభుత్వ భూముల కబ్జాలు, అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పి. రమేష్ బాబు తెలిపారు. ప్రజల ఫిర్యాదుల పరిష్కారం, చెరువుల పరిరక్షణ, భూ అక్రమాల నివారణపై అధికారులతో సమీక్ష నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గాజ్వాక పార్టీ కార్యాలయంలో బీజేపీ నాయకులు పడాల శ్రీనివాస్ను పార్టీ కండువా కప్పి ఘనంగా ఆహ్వానించారు. ప్రజాసేవే లక్ష్యంగా పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై బీజేపీలో చేరినట్లు ఆయన తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పగా ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విశాఖపట్నం జిల్లా రాధాకృష్ణ ఆలయంలో శ్యామ్ మాధవదాస్ ఆధ్వర్యంలో మహిళలకు ప్రత్యేక ఆధ్యాత్మిక సమావేశం నిర్వహించారు. సనాతన ధర్మ విలువలు, కుటుంబ వ్యవస్థ ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక జీవన విధానం గురించి అవగాహన కల్పించారు. మహిళలు ఆత్మవిశ్వాసంతో కుటుంబ బాధ్యతలు, నిస్ఫూర్తి సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళలు పాల్గొన్నారు. ఏపీ వినియోగదారులపై విద్యుత్ ఛార్జీల పెంపు భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి జి. రవికుమార్ తెలిపారు. విద్యుత్ సంస్థల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తూనే ప్రజలపై అదనపు భారం పడకుండా నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు. విద్యుత్ రంగంలో సంస్కరణలతో పాటు వినియోగదారుల ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి వెల్లడించారు. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిపై టీడీపీ నేత బీటెక్ రవి మరోసారి విమర్శలు గుప్పించారు. గతంలో జరిగిన రాజకీయ పరిణామాలు, వివేక హత్య కేసు అంశాలను ప్రస్తావిస్తూ ఇప్పటి వరకు పుష్పవన్ మాత్రమే చూశామని, ఇక ముందు ముందు మరిన్ని సంచలన విషయాలు బయటికి వస్తాయని వ్యాఖ్యానించారు. అధికార దుర్వినియోగం, రాజకీయ ఒత్తిళ్లపై కూడా ఆయన తీవ్ర స్థాయిలో స్పందించారు. ఆనందపురం మండలంలో ఒక గ్రామం ఒక నెల కార్యక్రమంలో భాగంగా ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. గ్రామంలో ఉన్న రహదారులు, మంచినీటి సమస్యలు, డ్రైనేజీ, విద్యుత్ తదితర సమస్యలను పరిశీలించాలని కోరుతూ గ్రామస్తులు సంబంధిత అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ముంగపరేటు గ్రామంలో ఇంటిపై విద్యుత్ కరెంట్ పోల్ పడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఇంటి వద్ద కరెంట్ పోల్ విరిగి పడడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. లక్ష్మీపురంలో మహానాడు సన్మానిక కార్యక్రమంపై మాజీ ముఖ్యమంత్రి వర్యులు గంటా శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గాడు వెంకటప్పుడు, గాడు తాతినాయుడు తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.